హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈ మధ్య కాలంలో చిన్నవారి నుంచి పెద్దవారి వరకు కూడా ఫేస్ చేస్తున్నటువంటి హెయిర్ ఫాల్ అలాగే బాల్నెస్ సమస్య ఏ విధంగా వస్తుంది? అలాగే మనం తీసుకునే ఫుడ్ వల్ల లేదంటే లైఫ్ స్టైల్ వల్ల అనే దానికి సంబంధించి ఇప్పుడు జనరల్ సర్జన్ మెడికోర్ హాస్పిటల్ రాజశేఖర్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సో హెయిర్ ఫాల్ బాల్నెస్ అన్నది మేల్స్లో ఒక రీజన్లో వస్తుందండి, ఫీమేల్స్లో ఒక రీజన్లో వస్తుంది, చిన్నపిల్లల్లో ఒక కాజ్ ఉంటుంది. సో చిన్నపిల్లల్లో యూజువల్గా మాల్ న్యూట్రిషన్ అంటే సరిగ్గా ఫుడ్ సరిగ్గా వెళ్ళకపోవటం వల్ల ఇలాంటి వాటి వల్ల వస్తుంది. కమింగ్ టు మేల్స్లో ఏంటంటే మాల్ న్యూట్రిషన్ వల్ల వస్తుంది, జెనెటికల్లో ఉంటుంది. అంటే ఫాదర్కి కానీ మేనమామకి కానీ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బాల్నెస్ ఉంటే స్లోగా జుట్టు ముందు నుంచి స్లోగా వెనక్కి వెళ్ళిపోతా బాల్నెస్ వచ్చేస్తుంది మొత్తం. సో అది జెనెటికల్ ప్యాటర్న్. సో జెనెటికల్ ప్యాటర్న్ బాల్నెస్కి మనం ఇమీడియట్గా ఏమీ చేయలేము, మెడికల్ మేనేజ్మెంట్తో ఏమీ చేయలేము మనం ట్రీట్మెంట్. సో వాళ్ళకి అల్టిమేట్గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళాల్సి వస్తుంది. అది కాకుండా మాల్ న్యూట్రిషన్ అంటే సరిగ్గా వైటమిన్స్ మినరల్స్ సరిగ్గా వెళ్ళకపోవటం వల్ల వచ్చే వాళ్ళకి మెడిసిన్స్తో మనం ట్రీట్మెంట్ చేయొచ్చండి. కమింగ్ టు ఫీమేల్స్ అంటే లేడీస్లో వచ్చేది ఎందుకు వస్తుంది అంటే బ్లడ్ తక్కువై వస్తుంది. ఎవ్రీ మంత్ పీరియడ్స్లో బ్లడ్ పోతూ ఉంటుంది. సో బ్లడ్ తక్కువైనా జుట్టు రాలిపోతుంది, థైరాయిడ్ ఉన్నా జుట్టు రాలిపోతుంది. పీసీఓడి అంటే ఓవరీస్లో సిస్ట్లు ఉన్నా కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల జుట్టు రాలిపోతుంది. సో మల్టిపుల్ కాజెస్ ఉంటాయండి. ఇవి కాకుండా డైటింగ్ ఎక్కువ క్రాష్ డైట్స్ చేసి న్యూట్రిషన్ సరిగ్గా వెళ్ళకపోయినా జుట్టు రాలిపోతుంది. సో రాగానే ఒకసారి ఎగ్జామిన్ చేసి చూసుకుంటాం అసలు ఈ ప్యాటర్న్ ఆఫ్ హెయిర్ లాస్ మేల్లో ఉందా, ఫీమేల్ ప్యాటర్నా, ఫీమేల్లో హెయిర్ లాసా, మేల్ హెయిర్ లాస్ అయితే మీకు ఎందుకు వస్తుంది, జెనెటికలా మాల్ న్యూట్రిషనా చూసి దాన్ని ట్రీట్ చేస్తాం. చూడగానే అర్థమైపోతుందండి దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ టు ట్రీట్ విత్ మెడికల్లీ అని అర్థమైనప్పుడు మేము చెప్పేస్తాం లేదండి మెడిసిన్స్తో పనిచేయదు, సర్జికల్గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి అని. సో అది అల్టిమేట్ అందరికీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయమండి, ఎవరికి అవసరమైతే వాళ్ళకే చేస్తాం. అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి దీనికి సంబంధించి? మెడికల్, సర్జికల్ అండి. మెడికల్ అంటే మందులతో తగ్గించడం, సర్జికల్ అంటే సర్జరీస్ చేసి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయటం. రెండే ట్రీట్మెంట్స్ ఉంటాయి. అంటే ఈ మధ్య కాలంలో ఒక ఇన్స్టాల్ అయితే బాగా వైరల్ అవుతుంది. ఒక అతను 3 times ఆ క్రీమ్ అప్లై చేసుకుంటే నెక్స్ట్ టైం నుంచి ఇంకా హెయిర్ వచ్చేస్తుంది అని అయితే ఫేక్ న్యూస్ అయితే వస్తుంది. అది ఎంతవరకు నిజం? అందరూ 100 మంది లైన్లో నుంచుంటారు. ఒక బ్రష్తో ఇలా తల మీద ఇలా రాస్తూ ఉంటాడు ఒకళ్ళేమో పెద్ద ఆయనకే బట్టతలు ఉంటుంది, ఆయనకే బట్టతలు ఉంటుంది, ఆయన అందరికీ జుట్టు మొలిపించేస్తా అని చెప్తూ ఉంటాడు. రకరకాల ట్రీట్మెంట్స్ వచ్చినాయండి, అవి ఏమీ పనిచేసే అయితే ఇంత హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ ఎందుకు చేయించుకుంటారు? అందరికీ జుట్టు ప్రపంచంలో బట్టతలు లేకుండా ఉంటారు అందరూ. సో ఏంటంటే ఏదైనా మనం నమ్మాలి అంటే టెక్నికల్గా సైంటిఫిక్గా నమ్మాలండి. సపోజ్ ఒక మొక్క ఉంది, ఆ మొక్కకి బలం కావాలి, మొక్క పెరగాలి అంటే భూమిలో బలం ఉంటేనే పెరుగుద్ది, పైనుంచి మీరు 100 స్ప్రేలు కొట్టినా పెరగదు అది. సో ఏదైనా హెయిర్ లాస్ ట్రీట్ చేయాలంటే లోపల ఉన్న కాజ్ని ట్రీట్ చేయాలి మనం. అంటే మీకు న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉంటే మల్టీవైటమిన్స్ ఇవ్వాలి, జెనెటికల్గా తేడా ఉంటే ఆ జెనెటికల్గా తేడా ఉన్నదాన్ని మనం చూసుకుని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వాలి. అంతేగాని పైనుంచి మీరు 100 చేసినా, మీరు ₹1,00,00,000 ఖర్చు పెట్టి అమృతం తెచ్చి పోసినా కూడా జుట్టు ఊడిపోయేదాన్ని మీరు ఆపలేరు. అంటే ఇప్పుడు చాలామంది చాలా ప్రోడక్ట్ యూజ్ చేస్తారు కదా, అది జెన్యూన్ అని ఎట్లా తెలుసుకోవాలి? అమ్మ ఎప్పుడైనా ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ చెప్పిన ప్రోడక్ట్స్ యూజ్ చేసుకుంటే ఎప్పుడైనా మీకు బెస్ట్ అండి. మీరేదో మా దగ్గరికి వచ్చి మాతో ట్రీట్మెంట్ చేసుకుంటే మేము కోట్లు సంపాదించేసుకోవాలని మీకు ఈ విషయాలు చెప్పట్లేదు. మేము ఎంబీబీఎస్ చేసి ఆ తర్వాత ఎంఎస్ చేసి ఆ తర్వాత ఎంసీహెచ్లు చేసి ఇన్ని రోజులు చదువుకుని దాని గురించి టెక్నికల్గా మీకు చెప్తాం. ఏదో ఒక ఆయిల్ తయారు చేసేసి మూలికలు తయారు చేసేసి ఆదివాసీ హెయిర్ ఆయిల్ అని అది ఇది చేసేసి పెట్టేస్తే అది మీకు న్యూట్రిషన్ మెయింటెనెన్స్కి ఏమైనా పనికి వస్తుంది. ఆల్రెడీ మీ జుట్టు బాగుంటే దానికి కొంచెం మెయింటెనెన్స్కి పనికి వస్తుంది, కానీ అస్సలు ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ టు టేక్ దట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అండి. ఇంకొకటి ఏంటి అంటే మీకు 1 సెకండ్ నాన్న, ఇంకొకటి ఏంటి అంటే అసలు తలకు ఆయిల్ అనేది పెట్టే అవసరం లేదు అని చెప్పి డర్మటలాజికల్ అసోసియేషన్స్, ప్లాస్టిక్ అసోసియేషన్స్ అందరు చెప్తున్నారు. సో మీకు అమెరికన్ డర్మటలాజికల్ అసోసియేషన్ ప్రకారం తలకి హెయిర్ ఆయిల్ పెట్టక్కర్లేదు, పెట్టకూడదు కూడా. అమెరికాలో ఏ హెయిర్ ఆయిల్ పెడతారండి, యూకేలో ఏ హెయిర్ ఆయిల్ పెడతారు? వాళ్ళకి లేనిది మనకెందుకు అవసరం పడుతుందంటే మనకి ఏంటంటే వాళ్ళలాగా కండిషనర్లు ఇవన్నీ మనకు అలవాటు లేవు కాబట్టి జుట్టుకి హెయిర్ ఆయిల్ పెట్టుకునేవాళ్ళు. హెయిర్ ఆయిల్ ఎప్పుడు పెట్టేవాళ్ళు? తలస్నానం చేసి ఒక అరగంట పావుగంట ముందు మసాజ్ చేసుకుని హెయిర్ వాష్ చేసేసుకుని తలస్నానం చేసుకునేవాళ్ళు. సో మీరు ఏమైనా ఆయిల్ పెట్టదలుచుకున్నా కూడా
తలస్నానం చేసే ఒక అరగంట ముందు ఆయిల్ రాసుకుని తలస్నానం చేసేయాలి. నైట్ ఆయిల్ ఉంచకూడదు తలకి. ఆల్రెడీ మనకి ఆయిల్, హెయిర్కి కావాల్సిన ఆయిల్ మన బాడీలో నుంచే ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. మీరు ఒక 4 రోజులు తలస్నానం చేయకపోతే తల అంతా జిడ్డు కట్టేస్తుంది. ఎందుకు అంటే ఆయిల్ రిలీజ్ అయ్యి. దానికి ఎక్స్ట్రాగా మీరు ఆయిల్ రాస్తే డాండ్రఫ్లు రావటం, జుట్టు రాలిపోవటం ఇలాంటి సమస్యలు వస్తాయి. హెయిర్ ట్రీట్మెంట్ అనేది ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందండి చేసుకోవడానికి? చూడండి అమ్మా, ఏజ్ లిమిట్ ఏమీ ఉండదు. ఎప్పుడైతే పేషెంట్ ఫిట్గా ఉన్నారో, ఎప్పుడైతే మీకు డిసీజెస్ లేవు అనుకుంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కాదు, మెడికల్ మేనేజ్మెంట్ అయితే దానికి ఏజ్ లిమిట్ ఉందమ్మా, ఎప్పుడైనా చేసుకోవచ్చు. మరీ ఓల్డ్ ఏజ్ అయిపోయి, హెయిర్ లాస్ అయిపోయి, ఆల్రెడీ స్కారింగ్ ఫామ్ అయిపోయింది అంటే ఇప్పుడు జుట్టు రాలిపోయింది, ఆ రూట్ మొత్తం చచ్చిపోకూడదు. ఆ రూట్ చనిపోయింది అనుకోండి, మీరు ఏం చేసినా లోపల నుంచి బయటికి రాదు. అది తొందరగా ఎర్లీగా రెస్పాండ్ అయితే మన చక్కగా మన హెయిర్ మనం తెచ్చుకోవచ్చు. అంటే ఇప్పుడు చాలామంది చిన్న వయసులోనే వైట్ హెయిర్ రావడం అట్లా చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇది ఎందుకు వస్తుంది అసలు? చిన్న వయసులో హెయిర్ వైట్ అవ్వటం అంటేనమ్మా స్ట్రెస్ వల్ల అవ్వచ్చు, న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల అవ్వచ్చు, బాడీలో ఏదన్నా ప్రాబ్లం అంటే ఎనీ అండర్లయింగ్ ప్రాబ్లం ఏదన్నా ఉన్నా కూడా అవ్వచ్చు. మనం దాన్ని ఏంటంటే స్ట్రెస్ మోడిఫికేషన్స్ అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవాలి. కావాల్సిన మల్టీవైటమిన్స్ అవన్నీ సప్లిమెంట్ చేసుకోవాలి. లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే మొత్తం తెల్లగా అయిన జుట్టు అంతా నల్లగా అయిపోద్దని నేను చెప్పను, కానీ కనీసం వైట్ హెయిర్ అక్కడ దాకా అయిందంతా మిగతా హెయిర్ అన్నా మనం కాపాడుకోవచ్చు. ఫుడ్ వల్ల కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. మనం ఫుడ్ మెయిన్ అండి. మీరు మంచి వెజిటేరియన్ ఫుడ్, రిచ్ ఫైబర్ ఉన్న ఫుడ్, నాన్ వెజ్ తిన్నా కూడా మనం ఎగ్ తింటాం కానీ ఫిష్ తింటాం, అప్పుడప్పుడు చికెన్ తినచ్చు. ఇలాంటి హెల్దీ నాన్ వెజిటేరియన్ డైట్స్ తీసుకోవచ్చు. వెజ్లో తీసుకుంటే మంచిగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫైబర్ రిచ్ ఫ్రూట్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఇవన్నీ తీసుకుంటే వెళ్తాయి. ఇప్పుడు మన పాత రోజుల్లో ఇదివరకు చూస్తే మీకు ఎంతమందికి బట్టలు ఉండేయమ్మా? తక్కువ మందికి ఉండే. చిన్న వయసులో మా నాన్నగారికి 50 ఇయర్స్కి బాల్నెస్ వచ్చిందండి. మాకు ఇప్పుడే బాల్నెస్ వచ్చేసిందంట 25 ఇయర్స్ వాళ్ళు. వాళ్ళ ఫుడ్ వేరు, మన ఫుడ్ వేరు. వాళ్ళ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వేరు, మనవి వేరు. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. సో ఫుడ్ అనేది మెయిన్. ఫుడ్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి రోజుకు 1 గంటన్నా. ఇలాంటి హెల్దీ హ్యాబిట్స్ అన్ని ఫాలో అయితే బట్టతల ఆగిపోద్దని నేను చెప్పను, కానీ కనీసం డిలే అవుతుంది. చాలామంది ఫేక్ ప్రొడక్ట్స్ యూస్ చేసి అంటే హెయిర్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత మీ దగ్గరికి వస్తారు కదా, వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు? ఎవరో ఒక ఆయన చెప్తారమ్మా, డబ్బులు ఊరికే రావు అని. సో డబ్బులు కావాలంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు. మీకున్న జుట్టును పోగొట్టుకుంటే మళ్ళీ మీరు సంపాదించుకోలేరు. జుట్టు రాదు వెనక్కి మళ్ళీ. సో అందుకని ఏంటంటే వాడే ప్రోడక్ట్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ చెప్పిన ప్రోడక్ట్స్ వాడండి. అదొక్కటే నా అడ్వైజ్ అండి, అంతమించి ఏమీ లేదు. డాక్టర్ చెప్పిన ప్రోడక్ట్స్ వాడితే ఎప్పుడూ మీరు నష్టపోరు. ఫేక్ ప్రోడక్ట్స్ వాడితే డబ్బులు వేస్ట్, టైం వేస్ట్, ఇర్రివర్సిబుల్ డ్యామేజ్. అంటే జుట్టు పోతే మళ్ళీ వచ్చే జుట్టు అయితే పర్లేదు, ఒక్కొక్కసారి అది రూట్స్ దాకా చచ్చిపోతాయి, డ్యామేజ్ అయిపోద్ది. డ్యామేజ్ అయిపోతే మళ్ళీ మీరు కోట్లు ఖర్చు పెట్టుకున్నా మీకు జుట్టు రాదు. ఇవాళ ఏదో డబ్బులు తక్కువ ఉన్నాయని చెప్పి మనం తక్కువ రేట్ ట్రీట్మెంట్స్ తీసుకున్నాం అనుకోండి, రేపొద్దున మీరు 1 కోటి రూపాయలు సంపాదించుకుంటారు. సంపాదించుకున్న తర్వాత కావాలంటే జుట్టు వస్తుందా? రాదు. అలాగే అన్ట్రైన్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ చాలామంది చేస్తున్నారు. ప్లాస్టిక్ సర్జన్సే చేయాలండి హెయిర్ ట్రాన్స్ప్లాంట్. సో వేరే బ్రాంచెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అన్ట్రైన్డ్ టెక్నీషియన్స్ దగ్గరికి వెళ్ళి ఆటోల మీద 29,999 రూపాయలకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అని అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నారనుకోండి, జుట్టు ఇదంతా తీసేస్తారు. తీసేసి మీకు జుట్టు పెడతారు. అది ఫెయిల్ అయింది అనుకోండి, జుట్టు రాదు, ఖచ్చితంగా రాదు. ఫెయిల్ అవ్వటం ఏంటి? ఖచ్చితంగా రాదు. 100 పెడితే 1-2 మొలుస్తాయి అందులో నుంచి. సో మీకు ఏమైంది? తర్వాత మీరు మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకుందామన్నా మీకు ఇక్కడ జుట్టు పోద్ది కదా. గడ్డ నుంచో చెస్ట్ నుంచో తీసి పెట్టాలి హెయిర్. అది పెట్టాలంటే ఏం చేయాలి? ఇక్కడి నుంచి తీసి పెడతాం. ఈ జుట్టు టెక్స్చర్ ఒకలా ఉంటుంది, గడ్డం టెక్స్చర్ ఒకలా ఉంటుంది, చెస్ట్ మీద హెయిర్ టెక్స్చర్ ఒకలా ఉంటుంది. ఇదంతా సేమ్ మ్యాచ్ అవ్వదు మీకు. జుట్టు మధ్యలో రకరకాల టెక్స్చర్లు కనిపిస్తూ ఉంటాయి. అందుకని డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, జుట్టు పోతే సంపాదించుకోలేం. సో కాబట్టి మీరు జాగ్రత్తగా మీ డాక్టర్ని చూస్ చేసుకుంటాం ఒకటే మెయిన్ క్రైటీరియా ఫర్ సక్సెస్ఫుల్ హెయిర్ రిడక్షన్. రిడక్షన్ పెట్టొద్దండి. మీ డాక్టర్ని మీరు సెలెక్ట్ చేసుకుంటమే సక్సెస్ఫుల్ హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్కి హెల్ప్ అవుతుంది మీకు. ఓకే, ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ యూస్ చేయడం వల్ల స్కిన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అంటారు. చాలామంది బ్యూటీ పార్లర్కి వెళ్ళి బ్లీచింగ్స్ చేయించుకుని హెయిర్ అంతా ఫేస్ అంతా డ్యామేజ్ అయిపోయి, స్కిన్ అంతా నల్లగా అయిపోయి మా దగ్గరికి వస్తారండి. మేము ఎంత ట్రై చేసినా దాన్ని కొంచెం తగ్గించగలం, కానీ పాపం ఒక్కొక్కసారి ఎంతో కొంత మార్క్ అనేది ఉండిపోతుంది. డీపర్ లేయర్స్ ఆఫ్ డ్యామేజ్ అయిపోతే మనం ఏం చేస్తాం?
బ్లీచింగ్స్ చేయించుకుంటాం, ఫేషియల్ చేయించుకుంటాం, ఫేస్ మసాజెస్ చేయించుకుంటాం, చాలా ప్రోడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటారు బ్యూటీ పార్లర్కి వెళ్ళి. వాళ్ళకి అవన్నీ చాలామంది మేము ఆల్మోస్ట్ మంత్లీ 1 or 2 కేసెస్ అయినా చూస్తామండి. సో ఏ ట్రీట్మెంట్ అయినా దేనికోసమైనా మహా అయితే హెయిర్ సెలూన్కి, పెడిక్యూర్కి, మ్యానిక్యూర్కో, హెయిర్ కట్కో వెళ్ళండి, కానీ బ్యూటీ పార్లర్కి వెళ్ళినప్పుడు మాత్రం ఇలాంటివన్నీ చేయించుకోవద్దండి మీరు. అంటే ఇప్పుడు చాలామంది ట్రీట్మెంట్ చేయించుకుంటారు కదా, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. అది చేసుకున్న తర్వాత మళ్ళీ హెయిర్ ఫాల్ అయ్యే సమస్య ఏదైనా? హెయిర్ ఫాల్ అవుతుందండి ఒక్కొక్కసారి. ఎప్పుడు అవుతుంది అంటే సరిగ్గా ట్రీట్మెంట్ ఫాలో అవ్వకపోతే, సరిగ్గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోకపోతే. సరిగ్గా సక్సెస్ఫుల్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఏమి పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ ఏమి ఇవ్వండి. రోజుకు ఒక మల్టీవైటమిన్ ట్యాబ్లెట్ వేసుకోమని చెప్తాం, రోజుకు ఒక హెయిర్ స్ప్రే చేసుకోమని చెప్తాం. సో మన కోసం మనం ఒక 5 నిమిషాలు టైం స్పెండ్ చేసి రోజు నైట్ నిద్రపోయేతో ఒక ట్యాబ్లెట్, ఒక హెయిర్ స్ప్రే చేసుకుని పడుకుంటే ఏమీ ప్రాబ్లం లేదండి. హెయిర్ లైఫ్ లాంగ్ ఉంటుంది. అది కూడా మన కోసం మనం టైం స్పెండ్ చేసుకోలేకపోతే ఇక మనం ఏం చేయలేము ఇంకా. ఇప్పుడు ట్రీట్మెంట్కి ఎంత కాస్ట్ అంటే? డిపెండ్స్ అండి ఎన్ని హెయిర్ ఫాలికల్స్ పెడుతున్నామని. ఇప్పుడు కొంతమందికి 1000 పెడతాం, 2000 పెడతాం, 3000 పెడతాం, 3500, 4000, 4500 దాకా వెళ్తాం. సో మనం ఎన్ని హెయిర్ ఫాలికల్స్ పెడుతున్నాం అనే దాన్ని బట్టి కాస్ట్ మీద డిపెండ్ అవుతుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క హెయిర్ ఫాలికల్ 60 రూపీస్ ఛార్జ్ చేస్తాం, 80 రూపీస్ ఛార్జ్ చేస్తాం. సో డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ హెయిర్ ఫాలికల్స్. ఎక్కువ హెయిర్ ఫాలికల్స్ పెడుతుంటే తక్కువ ఛార్జ్ చేస్తాం, తక్కువ హెయిర్ ఫాలికల్స్ పెడుతుంటే కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తాం. ఈ ట్రాన్స్ప్లాంటేషన్లో కూడా డిఫరెన్స్ ఉంటాయా? ఎఫ్యూఈ టెక్నిక్ అంటామమ్మా, ఎఫ్యూటీ టెక్నిక్ అంటాం, డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. సో ఎఫ్యూఈ టెక్నిక్కే చేస్తున్నాం ఇప్పుడు. అంటే వెనకాల నుంచి చిన్న పంచ్ తీసి అక్కడ పెడతాం అనమాట. దట్ ఇస్ కాల్డ్ ఎఫ్యూఈ టెక్నిక్. అది చేస్తున్నాం. ఎటువంటి ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి చేయించుకున్న తర్వాత అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీలో మీరు ఏమన్నా యాడ్స్, ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ చూస్తే ఆ ప్రోడక్ట్స్ యూజ్ చేయొద్దమ్మా. సింపుల్గా చెప్తున్నాను నేను. ఏదన్నా యూజ్ చేస్తే డాక్టర్ చెప్పిన ప్రోడక్ట్ యూజ్ చేయండి. ఒక్కసారన్నా కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి రెగ్యులర్గా ఆ ప్రోడక్ట్సే యూజ్ చేసుకోండి. అంతేగాని ర్యాండమ్గా టీవీలో చూసిన ప్రోడక్ట్స్ మాత్రం ఎప్పుడు ఆర్డర్ చేయొద్దు. ఓకే అండి, థ్యాంక్ యూ. చాలా థ్యాంక్ యూ. చెప్పారు. థ్యాంక్ యూ అమ్మా. చూసారు కదా, ఏదైనా కూడా హాస్పిటల్కి వచ్చి డాక్టర్ దగ్గర చెక్ చేయించుకున్న తర్వాతనే ఏదైనా డెసిషన్ తీసుకోవాలి. మనంతటా మనం ఏది యూజ్ చేయకూడదని అయితే డాక్టర్ గారు చెప్తున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా తమంతట తామే జాగ్రత్తలు తీసుకోవాలని అయితే చెప్తున్నారు. థ్యాంక్ యూ.